శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల ప్రతిజ్ఞ. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. రమేష్ని అరెస్ట్ చేశారట. రమేష్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారట. గడపలో నిలబడి గుక్క తిప్పుకోకుండా గబగబా చెప్పేసింది భారతి. నిజంగానా? ఎంత దారుణం! ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇదేం పోయే కాలం అంటూ రామూర్తి, సీతమ్మ ఒక్కసారి అడుగుతూ భారతిని చుట్టుముట్టారు. ఇంకా ఏమైనా వివరాలు చెప్తుందేమో అన్నట్లు. అలాంటి వార్త వినటం వల్ల కలిగిన నర్వస్నెస్తో, గబగబా నడిచి రావటం వల్ల కలిగిన హైరానాతో, గుక్క తిప్పుకోకుండా ఆ మాటలు చెప్పేసిన ఆయాసంతో ఇంకా భారతి నోట్లోంచి మాట పెగలటం లేదు. నేను అత్తయ్య వాళ్ళింటికి వెళ్తున్నాను అంటూ రమ తన చేతిలో ఉన్న అల్లికదారం సూది ఓ మూలకి గిరవాటేసి వీధి గుమ్మం వైపు పరుగుపెట్టింది. తాతగారి కోసం, అమ్మమ్మ కోసం ఆగకుండా. పదండి, అందరం అక్కడికే వెళ్దాం అంటూ సీతమ్మ చేతిలో ఉన్న పత్తిని, ఒత్తులని డబ్బాలో కూరి తాళం కప్ప తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. రామ్మూర్తి ఆ నలిగిపోయిన పంచ బనీను మీదే గబగబా షర్టు వేసుకుంటూ, నీకెవరు చెప్పారమ్మా అని అడిగాడు. నాకు సుమతి ఫోన్ చేసి చెప్పింది. వివరాలేం చెప్పలేదు. బహుశా ఆవిడికి తెలియదనుకుంటాను అంది మెల్లగా భారతి. మధ్య గదిలో కటిక నేల మీద కూర్చుని గోడకి తల ఆనించి ఏ దూర తీరాలలోకో చూస్తున్నట్లుగా ఉంది యశోద. అవిరళంగా అశ్రువులు ఓడుతున్న కళ్ళల్లో జీవకళ లేదు, కాంతి లేదు, మనిషిలో చలనం లేదు. ఆ కన్న తల్లి హృదయఘోష మాటల కందనిది. సురేష్, మహేష్ ఇద్దరూ తల్లికి చెరోవైపున కూర్చుని బెదురుగా అమాయకంగా తల్లివంక చూస్తున్నారు. ఏడ్చి ఏడ్చి వాళ్ల కళ్ళు ఉబ్బిపోయాయి. సుమతి అక్కడే కూర్చుని వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. కానీ దుఃఖంతో పూడుకుపోయిన గొంతులోంచి మాట రావటం కూడా కష్టంగానే ఉంది. గబగబా లోపలికొచ్చిన రమ ఆ దృశ్యాన్ని చూసి అలాగే నిలబడిపోయింది. భారతి ఆంటీ చెప్పిన మాటలో యథార్థం లేదేమో, ఏదో పుకారు విని ఆమె కంగారు పడి ఉంటుంది అనుకుంటూ తన ఊహ నిజం కావాలని మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ వచ్చిన రమకి ఆ ఇంట్లో పరిస్థితి చూడగానే రమేష్ని లాకప్లో పెట్టడం అక్షరాలా జరిగింది అన్నదర్థమైపోయి గుండెలు తునాతునకలైపోతున్నట్లు అనిపించింది. పాదాలు భూమికి అంటుకుపోయినట్లు, తనలో ఉన్న సర్వశక్తి ఒక్కసారిగా ఉడిగిపోయినట్లు అడుగు ముందుకి కదపలేకపోయింది. కానీ మరు నిమిషంలోనే శక్తిని, ధైర్యాన్ని కూడదీసుకుని యశోద దగ్గరికి వెళ్ళి కూర్చుంది. పిల్లలిద్దరూ వదినా అంటూ రమని చుట్టేశారు. యశోద మౌనంగా రమ చెయ్యి అందుకుని కుమిలి కుమిలి ఏడవటం మొదలుపెట్టింది. వాళ్ళని ఎలా పలకరించాలో, ఏం మాట్లాడాలో రమకి అర్థం కాలేదు. అసలు మాట కన్నా ముందు ఏడుపే వస్తోంది. నేను ఇంకా వీళ్ళనేం ఓదార్చగలను అనుకుంటూ మౌనంగా వాళ్ల చేతులు వెన్ను నిమురుతూ ఉండిపోయింది. ఇంతలో రామ్మూర్తి వాళ్ళు లోపలికొచ్చారు. ఏమిటమ్మా ఈ ఘోరం అంటూ సీతమ్మ యశోద దగ్గరగా వెళ్ళి ఆమెను పొదివి పట్టుకుంది. యశోద పసిపిల్లలా ఆమెను చుట్టేసి, ఘోరమే అత్తయ్య గారు, ఏ పాపము ఎరుగని నా బిడ్డని జైలు పాలు చేస్తున్నారు. వాడు దేశద్రోహులతో చెయ్యి కలిపాడట. ఇంతకన్నా అన్యాయం మరేదైనా ఉంటుందా అంది ఏడుస్తూనే. వింటున్న రామ్మూర్తి బ్రుకుటి ముడిపడింది. అలాగని నేరం మోపారా అన్నాడు సాలోచనగా. వాళ్ల ఫ్యాక్టరీలో సమ్మెకి ఈ నేరానికి సంబంధం లేనట్లుందే, మధ్యలో ఇదేమిటి? రమ తెల్లబోయింది. రమేష్ వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ మీద చేయి చేసుకోబోయాడని, దీని వెనక దేశ విద్రోహ శక్తుల మద్దతు, ప్రోద్బలము ఉందని వారి అభియోగం చెప్పింది సుమతి. రమేష్ని, మరికొందరు యువకుల్ని చూస్తే ఆ యజమానులకి కోపంగా, భయంగా ఉంది. అందరిలోకి రమేష్ మరి వారికి గుండెల్లో బల్లెంలా కనిపిస్తున్నాడు. ఏదో ఒక కారణంతో ముందు వీడిని జైలుకి పంపితే మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే కాస్త బరువైన నిందే మోపారు అంది యశోద. నిరంజన మేడి ఫ్యాక్టరీకి వెళ్ళాడా అడిగాడు రామ్మూర్తి. అవునండి, బస్సు కోసం చూస్తే ఎంత ఆలస్యం అవుతుందోనని ఆటోలోనే వెళ్తానన్నారు అంది యశోద. భర్త అక్కడ ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాడో, ఎలాంటి మాటలు వింటున్నాడో అని దుఃఖపడుతూ. మీకెలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది సందేహిస్తూనే అడిగాడు రామ్మూర్తి. అసలు ఈ వార్త యథార్థం కాదేమో, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు ఎవరో పుట్టించారేమో. అలా అయితే రమేష్ అరెస్ట్ కావటం అబద్ధమైతే బాగుండును అనుకున్నాడతను. ఫ్యాక్టరీలో ఇది జరగగానే ఒక లేబరర్ ఇక్కడెవరికో ఫోన్ చేశాడట మాకు చెప్పమని. అతను సైకిల్ వేసుకుని ఆగమేఘాల మీద వచ్చి చెప్పాడు. స్కూల్కి సెలవులే కనుక ఈయన ఇంట్లోనే ఉన్నారు. ఆ అబ్బాయి చెప్పింది వింటుంటే మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు ఏం చెయ్యాలో కూడా తోచలేదు. ఒక్క క్షణం సరే. తరువాత ఈయన ఫ్యాక్టరీకి బయలుదేరారు. ఈయన వెళ్ళారే కానీ అసలు ఈ పాటికి అబ్బాయిని ఊరు తీసుకొచ్చేసారేమో కూడా తెలియదు. సురేష్ని కోర్టుకు వెళ్ళి సుందరం అన్నయ్య గారికి మాట చెప్పమని పంపించాను.
మెల్లగా చెప్పింది యశోద. రమేష్ని బెయిల్ మీద విడిపించడానికి ప్రయత్నిస్తున్నారాయన. కోర్టు నుండి ఆయనే నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే భారతికి ఫోన్ చేసి చెప్పి హడావిడిగా ఇక్కడికి వచ్చేశాను అంది సుమతి. చైతన్యని మా వారి కోసం డిస్పెన్సరీకి పంపించి నేను వీళ్ళింటికి వెళ్ళాను అంది భారతి. అందరూ అవే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏదో కాలక్షేపం చెయ్యాలి కదా అన్నట్లు. ఒక్కో నిమిషం గడవటమే కష్టంగా, ఒక్కో యుగం గడుపుతున్నట్లుగా ఉంది వారికి. అక్కడ ఫ్యాక్టరీలో పరిస్థితి ఎలా ఉంది? రమేష్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? ఈ పాటికి విడిచిపెట్టుంటారా అని ఆరాటపడుతూ ఎప్పుడెప్పుడు రమేష్ని చూద్దామా, ఎంత త్వరగా వివరాలన్నీ తెలుసుకుందామా అని అందరికీ ఆతృతగా ఉంది. ఎక్కడ ఏ కొంచెం అలికిడైనా ఎవరైనా వచ్చారా అన్నట్లు వీధిలోకి చూడటం నిరాశతో వెనక్కి రావటంలా ఉంది వారి పరిస్థితి. అందరి మనసులలోనూ ఆవేదన, భీతి అల్లుకుపోయాయి. భరించ సఖ్యం కాని బాధతో ఒంట్లోంచి సెగలు పొగలొస్తున్నట్లు, అక్కడ గాలి స్తంభించిపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లుగా ఉంది అందరికీ. అలా భయంకరంగా వేదనామయంగా 2-3 గంటల కాలం గడిచాక నిరంజనం, సుందరం వచ్చారు. వారి ముఖాలు కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయి ఉన్నాయి. నిరాశ, దిగులు నింపుకున్న కళ్ళు గుంతలు పడిపోయి శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటేనే ఇంట్లో వారికి అర్థమైపోయింది పర్యవసానం ఏమై ఉంటుందో. బెయిల్ దొరికిందా? గొంతు పెగిల్చుకుని అడిగింది సుమతి భర్తను చూడగానే. ఇది మామూలు నేరమే అయితే, కేవలం సమ్మెలో యజమానులతో ఘర్షణకి దిగటమే అయితే బెయిల్ దొరికేదట. కానీ రమేష్ దేశద్రోహులతో, విదేశీ గూఢాచారులతో చేతులు కలిపాడనే నేరం మీద అరెస్ట్ చేయబడ్డాడు కనుక బెయిల్ కూడా ఇవ్వటానికి నిరాకరించారు అన్నాడు సుందరం. అతను పలుకుతున్న ప్రతి మాటలోనూ ఈ సృష్టిలో ఉన్న వేదన, ఆర్తి అంతా నిండి ఉన్నట్లుగా ఉంది. రమేష్ని మీరు చూశారా? మాట్లాడారా? ఈ నిరంజనం మీరు ఎక్కడ కలుసుకున్నారు అని అడిగాడు రామ్మూర్తి. కొద్దిసేపటి క్రితమే రమేష్ని ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నిరంజనం ఫ్యాక్టరీకి వెళ్ళాడే కానీ రమేష్ని చూడటమే అవలేదట. వెంటనే విశ్వనాథం, ఇతను కలిసి ఇక్కడికి వచ్చేశారు. మేమంతా పోలీస్ స్టేషన్ దగ్గరే కలుసుకున్నాం చెప్పాడు సుందరం. విశ్వనాథం అంటే వాళ్ళ యూనియన్ ప్రెసిడెంటే కదూ అడిగింది భారతి. వాళ్ళు ప్రెసిడెంటు, సెక్రటరీ అందరినీ వదిలేసి మధ్యలో రమేష్ని అరెస్ట్ చేయటం ఏమిటో దుఃఖంతో కూడిన విసుగుంది సుమతి మాటల్లో. అలా ఎందుకు అనుకోవాలి మనం? అది సరే అంకుల్, రమేష్ ఏం చెప్పారు చెప్పండి. ఇవాళ ఏమైనా మళ్ళీ గొడవ కానీ కొట్లాట కానీ అయిందా? బెదురుగా అడిగింది రమ. అలాంటిదేం లేదటమ్మా. అసలు ఇవాళ ఇది ఎలా ఎందుకు జరిగిందో అతనికి ఏమీ అర్థం కావటం లేదట. ఆ సత్యనారాయణతో ఇవాళ అసలు మాట్లాడనే లేదట. దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు ఏటో చూస్తూ అన్నాడు సుందరం. అతని మాటలు పూర్తి అయ్యి కాకుండానే రమ బయటికి పరుగు పెట్టింది. రమేష్ని ఒక్కసారి కలుసుకోవాలి, అతను చెప్పేది వినాలి, అతను తనకిచ్చే సూచన ఏదైనా ఉంటే అందుకోవాలి. అదొక్కటే ఆ పిల్ల ఆరాటం. రిక్షాలో పోలీస్ స్టేషన్ చేరుకుంది. రమకి అతి కష్టం మీద పర్మిషన్ దొరికింది రమేష్తో మాట్లాడటానికి. అలా కటకటాల వెనక అతన్ని చూడగానే రమ 2 కళ్ళు నీళ్లతో నిండిపోయి గొంతు పూడిపోయింది. నిన్న సాయంకాలం తనతో మాట్లాడి ఎన్నో విషయాలు చెప్పిన రమేష్ ఇతనేనా అన్నట్లుగా ఉంది. రమేష్ పరిస్థితి అంతకన్నా అయోమయంగా ఉంది. కొద్ది రోజుల్లోనే వధూవరులుగా పెళ్లి పీటల మీద కూర్చుని ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవాల్సిన వారికి కలలో కూడా ఊహించలేని ఇలాంటి సమావేశం ఎదురైంది. నువ్వు వస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను ఆమె చెయ్యందుకుంటూ అన్నాడు రమేష్. రమ గుండెలని ఎగదన్నుకొని ఉప్పెనలా వస్తోంది దుఃఖం. కానీ ఏడుస్తూ ఈ కాస్త సమయాన్ని వృధా చెయ్యకూడదని, రమేష్ చెప్పేది విని కర్తవ్యం నిర్ణయించుకోవాలని మనసులోనే దృఢంగా నిర్ణయించుకొని పళ్ళబిగువన అడిగింది. రమేష్, ఏమిటిది అని. అంతకన్నా ఇంకెలా అడగాలో తెలియలేదు. నీకు అంకుల్ చెప్పే ఉంటారు, నా మీద దారుణమైన అభియోగాలు చేశారు, కానీ నేను నిరపరాధిని, నా మాట నమ్ముతావు కదూ అమాయకంగా అడిగాడు. ఏం మాటలివి రమేష్, నీ మాట నమ్మలేకపోతే నాలో నాకే నమ్మకం పోయిందనుకోవాలి. నీ నీతి నిజాయితీ నాకు తెలియవా? నీలా ముక్కుకు సూటిగా నడిచేవారంటే, ప్రతి పని చట్ట ప్రకారం న్యాయంగా జరగాలని వాదించేవారంటే మీ యజమానుల వంటి వారికి భయంగానే ఉంటుంది. సత్యాన్ని చూసి అసత్యం, ధర్మాన్ని చూసి అధర్మం వణికిపోవటం, భయపడటం సహజమే కదూ. ఆ భయంతోనే వాళ్ళు ఈ అన్యాయం కూడా చేశారు, ఇలాంటి అక్రమానికి పాలుపడ్డారు. మనకేం భయం లేదు, నిజం నిరూపించబడుతుంది, దోషులు శిక్షింపబడతారు, నువ్వు విడుదలవుతావు. రమ తడికళ్లతోనే ధైర్యం, ఓదార్పు చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ రమ, థ్యాంక్స్ ఎలాట్. నీ ధైర్యము, పట్టుదల ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష. ఇందాకటి నుండి ఆలోచిస్తుంటే నాకు అనుమానం వస్తోంది మెల్లిగా అన్నాడు. పోలీసులు మరో పని మీద బిజీగా ఉండటం వల్ల వీళ్ళకి మరీ దగ్గరగా ఎవరూ లేరు.
ఏమిటది అంది రమ. భయంతో ఆమె నాలుక పిడిచకట్టుకుపోతున్నట్లుగా ఉంది. రమేష్ ఇంకా ఏం కొత్త సంగతులు చెప్తాడో, ఏం వినాల్సి వస్తుందో అనుకుంటుంటేనే ఆమె గుండెలు అదిరిపోతున్నాయి. అయినా శ్రద్ధగా కుతూహలంగా చెవి ఒగ్గింది. రమేష్ మెల్లగా చెప్తున్న ఒక్కొక్క మాట వింటున్న కొద్దీ ఆశ్చర్యంతో భయంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. ఆపాదమస్తకం కంపిస్తున్నట్లుగా అయింది. అది గుర్తించిన రమేష్, అలా బెదిరిపోకూడదు రమా, ధైర్యంగా తెలివిగా పరిస్థితిని చక్కబెట్టుకోవాలి అన్నాడు. నోనో, నేనేం భయపడటం లేదు. కొత్తగా మరేవో కాంప్లికేషన్స్ వచ్చాయా అని అనుకుంటున్నారే కానీ భయం ఏమీ లేదు. నీకు తెలుసుగా, నిన్ను బెయిల్ మీద విడిచిపెట్టడానికి కూడా అంగీకరించలేదట. అంత కట్టుదిట్టంగా ప్లాన్ వేసుకున్నారన్నమాట. అయినా మనకేం భయం లేదు. న్యాయము ధర్మము మన పక్షాన ఉంది. సుందరం అంకుల్ తనకన్నా పెద్ద లాయర్లను కూడా కన్సల్ట్ చేస్తానన్నారు. అవసరమైతే హైదరాబాద్కి కూడా వెళ్ళి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించటానికి, నిన్ను విడుదల చేయించడానికి ప్రయత్నిస్తానన్నారు. నాతోనూ చెప్పారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నా అనుమానం ఏమిటంటే ఈ అరెస్టులు నా ఒక్కడితో ఆగవు. మేనేజ్మెంట్ మా మీద పగబట్టినట్లు తమకి ప్రతికూలంగా ఉన్న వారందరినీ అరెస్టులు చేయించి ఉద్యోగాల్లోంచి తీసేసి తమ అడ్డు తొలగించుకుంటారు. నా ఉద్యోగం పోతుందనే బాధ నాకేం లేదు. నాలాంటి అనేక మంది పనివారికి న్యాయం జరగాలి అన్నదే నా లక్ష్యం. ఈ కటకటాల వెనక కూర్చొని ఇంకా నేనేమీ చెయ్యలేనేమో, మేము ఇంతమందిమి నీ వెనక ఉండగా ఇంకా నువ్వేమీ చెయ్యలేనేమో అని దిగులు పట్టం ఏమిటి రమేష్? అబ్బే, నన్ను గురించి నాకే దిగులు లేదు. ఒక పని చివరి వరకు సాధించకుండా ఇలా కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవలసి వచ్చిందనే నా బాధ. లక్ష్యం నెరవేరటానికి నేను కూడా ఒక చెయ్యి వెయ్యలేకపోతున్నానే అన్నదే నా వ్యధ. అదే నన్ను మరీ కృంగదీస్తుంది. నువ్వు, సుందరం అంకుల్, మీరంతా కలిసి ఎంత శ్రమ అయినా సరే ఓర్చి న్యాయం కోసం పోరాడాలి ఆవేశంగా అన్నాడు రమేష్. అతని కళ్ళల్లో ఒకలాంటి కాంక్ష నిప్పురవ్వలా మెరుస్తోంది. నువ్వు ఇంతగా చెప్పాలా రమేష్? నీకోసం మేము ఏమైనా చేస్తాం దృఢచిత్తంతో వాగ్దానం చేసింది రమ. నా కోసం అనుకోవద్దు. అన్యాయాలకి బలైపోతున్న కష్టజీవుల కోసం, అక్రమాలకి గురి అవుతున్న అభాగ్యుల కోసం మీ శక్తి వంచన లేకుండా పోరాడాలి. స్వార్థం, కల్మషం ఇసువంతైనా లేని రమేష్ హృదయ ఘోష అది. అలాగే రమేష్, నీ కోసం అనటంలో నా ఉద్దేశం నీ వెనుక ఉన్న న్యాయం కోసం, ధర్మం కోసం అన్నమాట. మరో విషయం కూడా చెప్తున్నాను. ఇందులో మాకేదో శ్రమ ఉందని కానీ, ఇబ్బందుల్లో ఇరుక్కుంటామని కానీ నువ్వెప్పుడు అనుకోవద్దు. బాధ్యత గల పౌరులుగా ఇది మా కర్తవ్యం. నీ మాటలు వింటుంటే నాకు గర్వంతో గుండె పులకరిస్తోంది రమా. నువ్వు పోలీస్ ఆఫీసర్గా డ్యూటీలో చేరే శుభదినం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ హోదాలో, అక్కడున్న అవకాశాలతో నువ్వు ఇలాంటి కేసులని చాలా సునాయాసంగా, సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. రమేష్ కళ్ళల్లో కోటి నక్షత్రాల వెలుగు అఖండ జ్యోతిలా మెరిసిపోతోంది. అతను కోటి నాల్కలతో తనని ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది రమకి. నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను రమేష్, కానీ అంతవరకు ఆగనక్కర్లేదు. ఈలోగానే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. సుందరం అంకుల్ రేపు మళ్ళీ ఒకసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తానన్నారు. అది దొరికితే కేసు తేలే వరకు కూడా నువ్విక్కడ ఉండరక్కర్లేదు. మనసిచ్చిన మనిషి, తనవాడనుకున్న మనిషి అలా కటకటాల వెనక ఉంటే చూడటం ఎంత దుర్భరమో ఆమె ప్రతి మాటలోనూ వ్యక్తమవుతోంది. అమ్మ బాగా ఏడుస్తోందా? ఆ మాట వేరే అడగాల రమేష్? ఎలాగో ఈ ఒక్కరోజు గడిచిపోతే రేపు కోర్టులో నువ్వు నిర్దోషివని రుజువై విడుదలై వచ్చేస్తావు అని మేమంతా కలిసి ధైర్యం చెప్పాం. అమ్మ చాలా అమాయకురాలు. మనుష్యులని నమ్మటమే తెలుసు, కానీ ఎవరి వల్లైనా తనకెలాంటి మోసమైనా జరగొచ్చు అన్న ఆలోచనే ఆవిడికి రాదు. ఆవిడని కాస్త కనిపెట్టి చూస్తావు కదూ అని అడుగుతుంటేనే అతని గొంతు ఆర్ద్రంగా అయిపోయింది. అవ్యక్తమైన భయం గుండెల్ని మెలిపెట్టేస్తున్నట్లుగా ఉంది. ఏమిటి బేలతనం? అత్తయ్యకేం భయం లేదు. నేను ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. రమేష్ చేతిని మృదువుగా ఒత్తి ఆశ్వాసన ఇచ్చింది. రమేష్ ఇంత పిరికివాడా అని నీకు అనిపిస్తోంది కదూ? నన్ను చూస్తే నాకు చిత్రంగానే ఉంది. ఏమిటో ఒక్క క్షణంలో నా మనస్సు ఏమిటోగా అయిపోతుంటుంది. ఆ భయం నీ ముందు వెల్లడించుకోవటానికి నాకెలాంటి మొహమాటం లేదు. నీకు ఎలాంటి బాధ్యత అయినా అప్పగించటానికి సంకోచం అంతకన్నా లేదు. అందుకే భలే వాడివే. జీవితాన్నే పంచుకోబోతున్న మనం ఒకరి బాధ్యతలని, వ్యధలని మరొకరు పంచుకోవటానికి సంకోచం ఎందుకు? అది మనం ఆనందంగా చెయ్యాలి. రేపు నాకేదైనా అవసరం కలిగితే నీకు పని అప్పగించేనా? రమ కళ్ళు భవిష్యత్తులోకి చూస్తుంటే రమేష్కి గర్వం లాంటిది కలిగింది. టైం అయిపోవటం వల్ల ఇద్దరూ చెమర్చిన కళ్ళతో వీడ్కోలు తీసుకున్నారు. ఆ కటకటాల సందులో అంతవరకు కలిసి ఉన్న అరచేతులని మరోసారి మృదువుగా ఒత్తుకొని విడదీసుకుంటుంటే
ఇద్దరికీ కూడా స్పృహ తప్పిపోతుందేమో అనిపించింది. రమ యువతలకు వచ్చేసరికి ఎదురుగా సుందరం కారు కనిపించింది. ఆ పక్కనే ఎవరితోనో మాట్లాడుతూ సుందరం నిలబడి ఉన్నాడు. రమని చూడగానే దగ్గరికొచ్చి, రమేష్తో మాట్లాడావా? అసలేం జరిగిందట? నువ్వు ఇక్కడికి రావాలనుకుంటే నాకు చెప్తే నేనే తీసుకొచ్చేవాడని కదూ వాత్సల్యంగా అన్నాడు. ఏమిటో అంకుల్, రమేష్ని కలుసుకోవాలనే ఆరాటంలో నాకు ఇంకేమీ తోచలేదు. నువ్వు బయలుదేరిన చాలాసేపటి దాకా అసలు మేము గమనించనే లేదు. లోపలున్నావేమో అనుకున్నాం. ఎంతకీ యువతలికి రాకపోతే లోపల ఏం చేస్తున్నావు అని చూసింది మీ ఆంటీ. ఇంట్లో ఎక్కడా కనిపించకపోతే అప్పుడు అనుకున్నాం, సరే కారెక్కు వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ డోరు తెరిచి పట్టుకున్నాడు. రమేష్ మీద అన్యాయంగా కేసు బనాయించి ఉంటారు అనే నమ్మకం ఉన్నా అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ వివరాలు అతని దగ్గర నుండే తెలుసుకోవాలని వచ్చాను. చెప్పాడా? కుతూహలంగా అడిగాడు సుందరం. చెప్పాడంకుల్ అంటూ ముందు రోజు జరిగింది ఇప్పుడు అతను చెప్పింది క్లుప్తంగా చెప్పేసింది. ఎంత నిదానంగా మాట్లాడుతున్నా భయం వల్ల టెన్షన్ వల్ల రమకి ఆయాసం వచ్చేసింది. వింటున్న సుందరం బ్రుకుటి ముడిపడింది. కళ్ళు దేనినో చూడటానికి ప్రయత్నిస్తూ తీక్షణంగా మారుతున్నాయి. ఆ సత్యనారాయణ వ్యక్తిగతంగా రమేష్ మీద ఆగ్రహం పెంచుకొని అది తీర్చుకోవటానికి ఈ అరెస్టు చేయించాడన్నమాట. అందుకే ఏవేవో అభియోగాలతో పోలీసులకు అప్పగించాడు. మరి మనమేం చేయలేమా? బేలగా అడిగింది రమ. చేయలేకపోవటం ఏమిటి? రమేష్ నిర్దోషి అని నిరూపించి తీరుతాం. ఎంత గట్టిగా ప్రయత్నించాల్సి వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనం వెనక్కి తగ్గం. అనునయంగా రమ తలనిమురుతూ ఆశ్వాసన ఇచ్చాడు. నేను ఆ మాటే చెప్పాను రమేష్కి. అవసరమైతే మనం హైదరాబాద్ కూడా వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుని తనని విడిపిస్తాం అన్నాను. తను విడుదలవటం ఒక్కటే అతనికి ముఖ్యం కాదు. తోటి పరివారందరికీ న్యాయం జరగాలి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దొరకాలి అన్నదే అతని పట్టుదల. ఇంతవరకు వచ్చాక మనం మాత్రం ఊరుకుంటామా? భూమి ఆకాశాలు తలక్రిందులు చేసైనా అతని ఆశయం నెరవేరేలా చూస్తాం పట్టుదలగా అన్నారు సుందరం. అంకుల్, ఏమిటి తల్లి? నా వలన కావలసిన పని ఏదైనా ఉంటే మీరు ఏ క్షణంలోనైనా నన్ను పిలవచ్చు, నేను సిద్ధంగానే ఉంటాను. పిచ్చి పిల్ల, నీ మనసు నాకు తెలియదా? ప్రతి విషయంలోనూ నీతో సంప్రదిస్తాను. అవసరమైతే నేను కూడా నీతో హైదరాబాద్ వస్తాను. జాలిగా చూశాడు సుందరం. అలాగే అన్నానుగా, అదిగో మాటల్లోనే ఇల్లొచ్చేసింది చూడు. రమేష్ నీతో చెప్పిన విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు. అలాగే అంకుల్. ఇద్దరూ కారు దిగి నిరంజనం ఇంట్లోకి వెళ్ళారు. రమేష్తో మాట్లాడొచ్చిన రమణి కాసేపంతా ప్రశ్నలతో చుట్టుముట్టారు. కొడుకుని తలుచుకుని యశోద మళ్ళీ కుమిలికుమిలేడ్చింది. ఆవిడికి కాసేపు నిద్ర పట్టడానికి భాస్కర్రావు ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. వాళ్ళకి సాయంగా సీతమ్మ అక్కడే ఉండిపోయింది. మిగిలిన వారంతా కాసేపటి తర్వాత ఇళ్లకు వెళ్ళిపోయారు. 17 సంవత్సరాలకి పైనే అయింది. ఓ 4 కుటుంబాలు ఆ భువనేశ్వరి కాలనీలో మొట్టమొదటగా ఇళ్ళు కట్టుకొని స్థిరపడిపోయాయి. రామ్మూర్తి ఫ్రీడమ్ ఫైటర్, నిరుద్యోగి, నిరంజనం ప్రైవేట్ స్కూల్ మాస్టర్, భాస్కర్రావు డాక్టరు, సుందర్రావు లాయరు అవటం వల్ల వీళ్ళకెక్కడికి ట్రాన్స్ఫర్లు అవి లేవు. సంవత్సరాలు గడిచిన కొద్దీ వారి వయసుతో పాటు వారి మైత్రి, ఒకరంటే ఒకరికి అభిమానం, ఆప్యాయత గాఢంగా పెనవేసుకుపోయాయి. వారి స్నేహం కలివిడి చూసి ఓర్వలేని వారు కూడా ఈ కాలనీలో కొంతమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రమకి అప్పటికి 5 ఏళ్లుంటాయి. తల్లిదండ్రులతో కలిసి అప్పుడప్పుడు తాతగారు అమ్మమ్మ దగ్గరికి వచ్చే రమ అంటే రమేష్కి ఎంతో ఇష్టం. ఆ పిల్ల అక్కడ ఉన్నన్నాళ్ళు ఒక్క క్షణమైనా విడవకుండా వెంట వెంట ఉంటూ కథలు కబుర్లు చెప్పుకోవాలనిపించేది. అలా ఒక 4-5 సంవత్సరాలు గడిచాయి. ఇంతలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగి రమ తల్లి తండ్రి చనిపోయారు. అదే రిక్షాలో ఉన్న రమ కొద్దిగా గాయాలతో బ్రతికి బయటపడింది. యాక్సిడెంట్ అనవగానే ఇరుగు పొరుగు చేరి రామ్మూర్తికి టెలిగ్రామ్ ఇచ్చారు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ సీతమ్మ, రామ్మూర్తి ఆ ఊరు వెళ్లారు. అప్పటికే కూతురు అల్లుడు మరణించారు. శవాలు మార్చురీలో ఉంచారు. మనవరాలు పొరుగు వాళ్ళింట్లో ఉంది. అది ఒక భయంకరమైన అనుభవం. పగవారికి కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు అంటూ ఎలుగెత్తి ఏడవాలనిపించే హృదయ విదారకమైన అనుభవం. తలుచుకోవటానికే భయం అనిపించే దుర్ఘటన. రమని చూసి వాళ్ళని చూసి రమ కడుపులు తరుక్కుపోయేలా, గుండెలు విచ్చిపోయేలా ఏడ్చారు. అది చూస్తుంటే వాళ్ళని ఓదార్చాలని వచ్చిన ఇరుగు పొరుగు వారికి కూడా దుఃఖమే వచ్చింది. కాసేపటి తర్వాత రామ్మూర్తి వాళ్ళు 4 సాయంతో ఆసుపత్రికి వెళ్ళి కూతురిది అల్లుడిది మృతదేహాలు తెచ్చుకొని దహన సంస్కారాలు చేశారు. ఈ అల్లుడే మాకు తలకొరివి పెడతాడనుకున్నాం. అలాంటిది మా కడుపున పుట్టిన బిడ్డని, మేము కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడిని కూడా ఈ చేతులతోనే గుప్పెడు మట్టి చేశాం.
అని వాళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుంటే చూసిన రమకి దుఃఖంతో గొంతు పూడిపోయినట్లే అయింది. వాళ్ళ మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా సరే కర్మకాండ మొదలుపెట్టారు. బంధువులు వచ్చారు. అంతా అయ్యాక 12వ రోజున రామ్మూర్తి దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు. చిన్నారి రమకి మొదటి నుండి అమ్మమ్మ దగ్గర చనువే. ఈ 10 రోజులు ఇంకా చేరికైపోయింది. అందుచేత ఆ పిల్లని తనతో తీసుకెళ్లాలని ఆమె ఉద్దేశం. వారి చిన్న కూతురు దేవకి భర్త కూడా ఆ ఆలోచననే సమర్థించారు. రమకి 2 పినతండ్రులున్నారు. వాళ్ళు భార్యలతో సహా వచ్చారు. ఒకవేళ వాళ్ళు రమని తీసుకువెళ్తామంటారేమో అని భయపడుతూ ఈ పాప కళ్ళ ముందు తిరుగుతూ ఉంటేనైనా కూతురు అల్లుడు పోయిన దుఃఖం కాస్త మరుపుకొస్తుందేమో. ఈ పిల్ల దగ్గర లేకపోతే నేను మరీ పిచ్చిదాన్నైపోతాను. దీన్ని నేనే పెంచుతాను అంది సీతమ్మ. వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పైనుంచి వాళ్ళ వాలకం చూస్తుంటే ఆ బాధ్యత మా నెత్తిన వేయకుండా రక్షించారని సంతోషించినట్లే అనిపించింది. అప్పటి నుండి రమ అమ్మమ్మ తాతగార్ల కంటి పాపలా వారి దగ్గరే పెరిగింది. ఇన్ని సంవత్సరాల కాలంలోనూ ఆ పినతండ్రులు ఏ 6 నెలలకో ఒక కార్డు ముక్క రాసి యోగక్షేమాలు తెలుసుకునేవారే కానీ అంతకన్నా మరెలాంటి మక్కువ చూపించలేదు. పిల్లను ఒకసారి పంపించమనైనా అడగరేం. రేపేవైనా కార్యాలు కథలు అయితే దీన్ని తీసుకువెళ్ళి 10 రోజులు ఉంచుకుంటారేమోలే అని సరిపెట్టుకునేది సీతమ్మ. రమ ఇంకెక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది అన్న విషయం రమేష్కి ఎంతో సంతోషాన్ని కలిగించినా ఆ పిల్లకి కలిగిన దుఃఖం, ఆ పిల్ల పరిస్థితి తలుచుకుంటే పుట్టెడు ఆవేదన కలిగేది. ఇంత పసితనంలోనే రమకి తల్లిని తండ్రిని కరువు చేసిన దైవం కఠోరత్వాన్ని కర్కశత్వాన్ని ఎంతైనా తిట్టుకునేవాడు. తనే ఆరిందాలా రమని ఓదార్చి ధైర్యం చెప్పేవాడు. అతని లాలనలో రమ ఎంతో సేద తీరేది. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. వారి స్నేహలత ఎన్నో చిగురాకులు మారాకులు వేసి అల్లుకుపోతోంది. రమేష్ అంటే రమకి పంచప్రాణాలతో సమానం. రమ రమేష్కి బహిప్రాణం. ఆ 4 కుటుంబాల వాళ్ళు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా సుందరం గారి మామిడి తోటకి వనభోజనానికి వెళ్తుంటారు. ఈ వనభోజనం అన్నది కార్తీక మాసంలో జరగాలని కొంతమంది నమ్మకం. కానీ వీళ్ళకి అలాంటి పట్టింపు ఏమీ లేదు. అందరికీ వీలైన రోజు ఎప్పుడైనా సరే, కాకపోతే అది వర్షాకాలం ఎండాకాలం కాకుండా సరదాగా తిరిగి రావటానికి అనువైన సమయం చూసుకుంటారు. సుందర్రావు గారు ఆ తోట కొన్నప్పుడు అక్కడ కొద్దిపాటి దేశవాళీ మామిడి చెట్లు మాత్రమే ఉండేవి. మిగిలిన స్థలంలోనూ కొన్ని ముసలి చెట్లను కొట్టించేసి ఆ స్థలంలోనూ ఆయన మంచి జాతి రకాల అంటు మామిడి చెట్లు నాటించారు. వాటితో పాటు ఒక పక్కగా నిమ్మ, నారింజ, జామ, దబ్బ, బత్తాయి మొక్కల్ని కూడా రకానికి 1-2 నాటించారు. డజన్కి పైగా కొబ్బరి చెట్లు. ఇవన్నీ ఆయన కొంటుంటే పచ్చడి పెట్టుకోవటానికి కాయలు ఉంటాయి, శాస్త్రానికి ఉంటుంది. ఒక ఉసిరి చెట్టు కూడా వెయ్యండి అని అడిగింది సుమతి. ఆవిడ ముచ్చట కూడా తీర్చారాయన. అలా ఆ తోటలో ఒక ఉసిరి చెట్టు స్థావరం ఏర్పరచుకుంది. ఇక్కడ ఇళ్లు కట్టుకొని ప్రవేశించేసరికే సుందర్రావు భాస్కర్రావులకి కొత్తగా పెళ్ళిళ్ళయ్యాయి. కొత్త దంపతులు కొత్త ఇళ్లల్లో ప్రవేశించి సుందర్రావు లాయర్గాను భాస్కర్రావు డాక్టర్గాను బోర్డులు కట్టుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అటు వాళ్ళ ప్రాక్టీస్లు బాగా పుంజుకొని మంచి పేరు ప్రఖ్యాతులు డబ్బు గడిస్తున్నారు. ఇటు కుటుంబం పెరిగి ఇళ్ళు కళకళలాడుతున్నాయి. పిల్ల పాపాతో ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఇద్దరూ కూడా అంబాసిడర్ కార్లు కొనుక్కున్నారు. ఆ 2 కార్లలో ఈ 4 కుటుంబాలు వెళ్తాయి తోటకి. సంవత్సరాలు గడిచి కుటుంబాలు పెరుగుతున్నా ఇంతవరకు అలాగే ఎలాగో సర్దుకొని వెళ్ళొస్తున్నారు. ఎవరైనా ఏ ఆటోలోనైనా వస్తామన్నా మిగిలిన వారు ఒప్పుకోరు. అవాళ అలాగే బయలుదేరారు ఒకరోజు తోటలో గడిపి రావటానికి. ఉయ్యాల జంపాల, ఓ బావా నా బావా, రమ కూనిరాగం మెల్లిగా గాలిలో తేలివస్తున్నట్లుంది. నీకంతా వేళాకోళంగా ఉంది కదూ రమేష్ కోపం నటిస్తూ అన్నాడు. కొంచెం ముందుకు నడుస్తున్న రమ ఆగి చిలిపిగా నవ్వింది. ఇది మరీ బాగుంది. నాకు నచ్చిన పాట నేను పాడుకోవటం కూడా తప్పేనా ఏమిటి? ఆ మామిడి చెట్టుకున్న ఉయ్యాల చూడగానే నాకు ఆ పాట గుర్తొచ్చింది అంది రమ కళ్ళు తిప్పుతూ. ఆ పిల్ల కళ్ళల్లో అల్లరితో పాటు అభిమానం కూడా రంగరించుంది. ఉయ్యాల ఊగాలని సరదాగా ఉందా? పద నేను ఊపుతాను అంటూ 2 అడుగులు ముందుకు వేసి రమని కలుసుకున్నాడు రమేష్. క్రితంసారి వచ్చినప్పుడు ఈ ఉయ్యాల లేదు కదూ, కొత్తగా కట్టినట్లున్నాడు లక్ష్మయ్య సంబరంగా అంది రమ. నీకోసమని నేనే అతనితో చెప్పి కట్టించాను. ఉయ్యాల కదలకుండా తాళ్ళు బల్లా పట్టుకొని నిలబడ్డాడతడు. సరేలే, నీ మాట నమ్మాల్సిందే. అబ్బా, ఉయ్యాల కొంచెం ఎత్తుగా ఉంది కదూ, నువ్వు మరీ పొట్టిబుడంకాయవి వెక్కిరించాడతను. ఇంకా నయం, మా క్లాస్ అమ్మాయిలంతా నా పర్సనాలిటీ చూసి మురిసిపోతూ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళు అంటుంటారు అంటూనే రమ ఎక్కి కూర్చుంది. అతను ఊపుతున్నాడు.
నువ్వు మాట మంచి లేకుండా కూర్చుంటే ఊపటం నా వల్ల కాదు, ఏదైనా పాట పాడు ఉన్నట్లుండి అన్నాడతను. కిసుక్కును నవ్వింది రమ. నవ్వెందుకు వస్తుంది? ఊడుకుంటున్నట్లన్నాడు. ఇదేం సినిమా అనుకున్నావా పాటలు పాడుకుంటూ ఉయ్యాల ఊగటానికి? అందుకే నవ్వొచ్చింది. ఎదురుగా ఉన్న మామిడి కొమ్మ తన పాదాలకు ఎంత దూరంగా ఉందో అంచనా వేసుకుంటూ అంది. సినిమా అయితే డ్యూయెట్లు పాడుకుంటారు అనాలోచితంగానే అన్నాడతను. రమ ముఖం ఒక్కసారి రాగరంజితమైపోయింది. తనువు మనసు పులికించినట్లయింది. ఒక్క క్షణం నోట మాట కూడా రాలేదు. భవానీ, దీప వీళ్ళంతా ఏమైపోయారో తనను తాను సంభాళించుకుని మాట మారుస్తూ అంది. తల తిప్పి అతని వంక చూడాలంటే కూడా కళ్ళు వాలిపోతున్నాయి. పిలవమంటావా? కానీ ఒక్క షరతు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా ఊపాలంటే మాత్రం నా వల్ల కాదు. ఆ ఏకాంతం అతనిలో ఎలాంటి అలజడిని కలిగిస్తున్నట్లు లేదు, మామూలుగానే అన్నాడు. కిలకిలా నవ్వింది రమ. అదిగో ఆ వెక్కిరింతే నాకిష్టం ఉండదు. మరి లేకపోతే ఏమిటి? అంతమంది ఉండగా నిన్నొక్కడినే అడుగుతాననుకున్నావా? ఇప్పుడంటే వాళ్ళంతా ఎటుపోయారో గానీ అయినా ఇంక చాలే ఊపటం, దిగిపోతాను. అంత సరదా పడి 4 ఊపులైనా కాకుండా చాలంటావేం? మనకి భోజనానికి పిలిపొచ్చేదాకా ఊగుదు గాని. ఇవాళ మా అమ్మమ్మ ఏం తెచ్చిందో తెలుసా? ఏముంది, అమ్మాయి గారికి ఇష్టమని బొబ్బట్లు చేసుంటారు. ఇంకా నయం, అరిసెలు తెచ్చిందన్నావు కాదు. అయినా నిన్ననటం ఎందుకులే. అసలు మగవాళ్ళెవ్వరికీ తెలియదు ఏ వంటకి ఎంత టైం పడుతుందో, ఆడవాళ్ళకి ఎంత శ్రమ అవుతుందో అని. ఊరికే గొంతానమ్మ కోరికలు మాత్రం కోరుతారు. అలాగా, ఉండు చెప్తాను నీ పని అంటూ విసురుగా ఊపసాగాడు. కళ్ళు తిరుగుతున్నాయి. మరీ విసురుగా ఊపకు. అయినా అసలు దిగిపోతాను, ఆపేసేయ్. ఇంకెప్పుడు అనంలే నీకు ఆడవాళ్ల కష్టసుఖాలు తెలియవని. ఇంక ఊపకు బాబు. బ్రతిమాలుకోవటం మొదలుపెట్టింది రమ. ఇదిగో చూడు, ఈ ఒక్క ఊపు నీ పాదాలతో ఆ కొమ్మ తాకాలి అంటూనే రమేష్ విసురుగా ఒక్కసారి ఊపాడు. రమ పాదాలు నిజంగా ఎదుటి కొమ్మకున్న ఆకుల్ని తాకుతున్నాయో లేదోనని అటే చూస్తున్నాడు. రమ కెవ్వుమంది. రమేష్ చూపు చెదిరిపోయింది. ఒక్క అడుగు ముందుకు వేసి తాళ్లందుకొని ఉయ్యాలాపాడు. రమ కళ్ళు 2 గట్టిగా మూసుకొని ఉంది. ఒళ్ళంతా కంపిస్తున్నట్లుగా ఉంది. అందరితో కలిసి పిక్నిక్కి వచ్చిన వాళ్ళు నలుగురు దగ్గర ఉండకుండా ఇలా రావటం, కుర్రతనం, చాపల్యంతో ఆకతాయి పనులు చేయటం, ఇదంతా తను మంచి పని చెయ్యలేదనిపించింది అతనికి. ఏమైంది అంత భయపడ్డావు? ఆదుర్దాగా అడిగాడు. రమ కణతలొత్తుకొని మెల్లగా దిగి నిలబడింది. కళ్ళు తిరగటం ఇంకా తగ్గలేదా? ఆమె భుజాల చుట్టూ చేయి వేసి ఆసరా ఇస్తూ అన్నాడు ఆప్యాయంగా. అదేదో సినిమాలోలా నేను క్రింద పడిపోతానేమో, నా కళ్ళు గుడ్డైపోతాయేమో, లేకపోతే నా గొంతు మూగపోతుందేమో అని భయం వేసింది. రమ గొంతులో ఇంకా భయం తాలూకు వణుకు తెలుస్తూనే ఉంది. ఆమె మాటలు వింటుంటే రమేష్ వెన్ను కూడా అవ్యక్తమైన భయంతో జలధరించింది. నిజంగా అలాంటి ప్రమాదమే కనుక జరిగి ఉంటే తను ఏ ముఖం పెట్టుకొని రమ అమ్మమ్మ వాళ్ళకి సంజాయిషి చెప్పుకునేవాడు? అసలు వాళ్ళకంటే ముందు తన అమ్మా నాన్న తనని క్షమించగలిగేవారా? అంతెందుకు, తనకి తను ఎలాంటి శిక్ష విధించుకొని ఆమెకి జరిగిన ప్రమాదాన్ని, అన్యాయాన్ని భర్తీ చేయగలిగేవాడు? అదంతా తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది అతనికి. పైకి మాత్రం బింకంగా నేను ఇక్కడే ఉండి నిన్ను పడనిస్తానా అన్నాడు. బాగుంది, నా చేతులు పట్టుజారి నేను పడిపోతే నువ్వేం చేయగలవు? తన భుజాల చుట్టూ ఉన్న అతని చేతుల్ని మెల్లగా విడిపించుకుంటూ అంది. అమాంతం 2 చేతులతోనూ నిన్నందుకొని నీకు దెబ్బ తగలకుండా చూసుకునేవాడిని గోముగా చూస్తూ అన్నాడు. ఆ మాటల్లోని ఆప్యాయత, చూపుల్లోని నిర్మలత రమని మరింత ముగ్ధురాల్ని చేశాయి. మరీ సిగ్గు విడిచి మాట్లాడుతున్నావు అంది కళ్ళు వాల్చుకుంటూ. ఆమెకి ఏవేవో ఎప్పటి సంగతులో గుర్తొస్తున్నాయి. ఓహ్, నేను అన్న దాంట్లో అంత సిగ్గుమాలతనం ఏముంది? ఎవరు మాత్రం ఎదుటి మనిషి ప్రమాదంలో చిక్కుకుంటే చూస్తూ ఊరుకుంటారు? అయినా చిన్నప్పుడు ఎన్నిసార్లు నేను అలా దెబ్బలు తగలకుండా అడ్డుకున్నానో నీకు గుర్తులేదేమో, కానీ నాకు మాత్రం ప్రతి విషయం కళ్ళకి కట్టినట్లుంటుంది. ఒకసారి దీపావళికి నీ చేతిలో టపాకాయ పేలబోతోంది, అది నువ్వు చూసుకోలేదు. అవును, నువ్వు గబుక్కున దాన్ని అందుకుని క్రిందికి విసిరేశావు. నీ చేతికి గాయమైంది సరే, కానీ ఇప్పుడు నేను కింద పడి నా కళ్ళు గుడ్డైపోతే ఏం చేస్తావు రమేష్? రమ మాటల్లో కేవలం హాస్యమే కాకుండా మరేదో ఉంది. నిజంగా అతని ఉద్దేశం తెలుసుకోవాలనే పట్టుదల ఉన్నట్లుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నీ ధోరణి ఇలా ఉందేమిటి? పద, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆమె చెయ్యందుకుని నడిపించసాగాడు. దూరంగా ఒక ఉడుత కింద పడిన జాంపండుని సరిగ్గా కూర్చుని తింటున్నదల్లా వీళ్ళ అడుగులు దగ్గరవటంతో హడలిపోయి పండుతో సహా ఒక్క ఎగురు ఎగిరి దూరంగా వెళ్ళిపోయింది. అది చూడగానే రమేష్కి నవ్వొచ్చింది. రమ నవ్వలేదు. అసలు చూడనైనా చూడనట్లు ఇందాకటి తోరణలోనే అంది మళ్ళీ. కాదు రమేష్, నాకు ఊరికేనే తెలుసుకోవాలనుంది.
ఒక్కోసారి ఏ మనిషికైనా విచిత్రమైన ఊహలు వస్తుంటాయి కదూ. ఇవాళ ఒక ప్రమాదం తప్పిపోయిందనే సంతోషంతో పాటు ఒకవేళ ఏదైనా జరిగితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంటుంది ఒక్కొక్కసారి. నిజంగా నీకు అలాంటి ఆపదే కనుక సంభవిస్తే నేను చూస్తూ కూర్చుంటాననుకున్నావా? నా కళ్ళల్లో ఓ కన్ను తీసి నీకు ఇస్తాను. మనిద్దరికీ చెరో కన్ను చాలదా బ్రతకటానికి? అతని గొంతు మృదువుగా అనురాగంగా పలికింది. తన చేతిలో ఉన్న ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి గుండెలకి హత్తుకున్నాడు. వింటున్న రమ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నిజంగానే రమేష్ తన కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాడు, ఎంతటి సాహసమైనా చేస్తాడు. రమేష్ కించిత్తైనా స్వార్థం లేని అనురాగమూర్తి అనుకుంటూ అతని వంక చూసింది. ఏమిటి బేలతనం? వీరపత్ని మాంచాల వీరనారి రుద్రమ్మ పుట్టిన తెలుగు గడ్డ మీద పుట్టిన శ్రీ రమాదేవికి ఇంత పిరికితనమా? ఊహలలో కూడా ఎలాంటి ప్రమాదాన్ని సహించలేని భీతితో తల్లడిల్లిపోవటమా? హాస్యంగా అన్నాడు. నీకంతా హాస్యంగానే ఉంది. అసలు నువ్వు నవ్వుతూనే ఎంతటి త్యాగం చేయటానికైనా సిద్ధపడగలవు. కానీ నేను నీకోసం ఏమైనా చేయగలనా రమేష్? ఒకవేళ చెయ్యగలిగినా నువ్వు నా సహాయాన్ని అందుకుంటావా? రమేష్ మృదువుగా నవ్వి అనురాగంతో ఆమె చేతిని పెదవులకు ఆనించుకున్నాడు. బేలగా చూసింది రమ. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని త్వరగా నడు. మనం ఊహించుకోవాల్సింది బంగారం లాంటి భవిష్యత్తును గురించి, అంతేకాని ప్రమాదాలు త్యాగాలు గురించి కాదు. రమ ఏదో అనబోయింది. ఇంతలో రమక్క ఎక్కడున్నావు అని దూరం నుండి భవానీ గొంతు వినిపించింది. అదిగో వాళ్ళంతా మన కోసమే చూస్తున్నట్లున్నారు. భోజనాల వేళైంది, పద వెళ్దాం అంటూ అడుగు ముందుకు వేశాడు. నాకు ఆకలి వేయటం లేదు. అప్పుడే అన్నమేమిటి? గునిసింది రమ. అదిగో రమేష్ అన్నయ్య వాళ్ళు ఇక్కడున్నారంటూనే పరిగెత్తుకొచ్చింది దీప. ఆ అమ్మాయి వెనక భవానీ కూడా ఉంది. మేమంతా దాగుడుమూతలు ఆడుకుంటున్నాం, మీరేమో కనిపించలేదు, వెతుక్కుంటూ వచ్చాం అని భవానీ అంటుంటే, మా అమ్మ మీ అమ్మ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడిగాడు రమేష్. భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ కాస్త త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు మా నాన్నగారు అంది భవానీ. ఇక పదండి, త్వరగా నడవండి. ఎవరు ముందు వెళ్ళి మన వాళ్ళను కలుసుకుంటారో చూడాలి అని రమేష్ పరుగందుకునేసరికి మిగిలిన ముగ్గురు అతన్ని అనుసరించారు. రమ మనస్సులో మాత్రం అంతకుముందు జరిగింది మెదులుతూనే ఉంది. అవసరమైతే తన కన్ను ఒకటి తీసి నాకిస్తానన్నాడు రమేష్. నేనంటే ఎంత ప్రేమ తనకి! నా కోసం ఏం చెయ్యటానికైనా వెనుదీయడు. నేనెంత అదృష్టవంతురాల్ని గర్వంగా అనుకుంది. కంగ్రాట్స్ రమా, నాతో స్నేహం చేసినందుకు. నా దురదృష్టం నిన్ను కూడా పట్టుకోకుండా నీకైనా ఉద్యోగం దొరికింది. డాబా మీద కూర్చుని మహేష్ సైన్స్ నోట్స్లో బొమ్మలు గీస్తున్న రమ దగ్గరికి వస్తూ అన్నాడు రమేష్. అప్పుడే అత్తయ్య నీకు చెప్పేసిందా ఈ మాట? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా ఇది ఓ ఉద్యోగమేనా? మా పక్కింటి ఆవిడేదో 10 మంది పిల్లల్ని పోగేసి చిన్న స్కూల్ లాంటిది పెట్టింది. అన్ని స్కూళ్ళు తెరిచి 2 నెలల పైనే అయ్యాక ఇప్పుడు ఈవిడికి బుద్ధి పుట్టిందిలే. సరే, వాళ్ళకి చదువు చెప్పటానికి తనకి సాయంగా నన్ను కూడా రమ్మంది. అంతే. తలుంచుకొని బొమ్మలు గీస్తూనే అంది. మహేష్కి మర్నాడు టెస్ట్ ఉందట. అప్పటికి బొమ్మలన్నీ వేసేయాలని మరీ చెప్పి టెస్ట్కి ప్రిపేర్ అవ్వటానికి ఆ అబ్బాయి కిందికి వెళ్ళిపోయాడు. అయితే అది ఉద్యోగం కాదా? సోషల్ సర్వీస్ చేస్తున్నావన్నమాట? రమేష్ కుతూహలంగా అడిగాడు. ఆహా, అదేం కాదు తడబడుతూ అంది రమ. నా మాట నీకలా అర్థమైందా? ఇంకా నయం, ఆ అనుమానమేదో నన్నడిగే తీర్చేసుకుంటున్నావు. లేకపోతే ఈ మాట మా కామేశ్వరమ్మ గారి దాకా వెళ్ళిందంటే ముక్కుపిండి నా దగ్గర జీతం తీసుకుంటూ కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నానని గొప్ప చెప్పుకుంటుందా ఈ అమ్మాయి అని నన్ను తిట్టుకోగలదు. ఆ జీతం ఏదో దండిగానే ముట్టేటట్లుంది నీ ధోరణి చూస్తుంటే. పక్కనే కూర్చొని పనిలో ఆ అమ్మాయికి సాయం చేయటానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు. ఇదేం గవర్నమెంట్ స్కేల్ కాదులే, ఆవిడేదో ఇస్తానన్నారు, నేను ఒప్పుకున్నాను. అసలు మొదటి నుండి తాతయ్య అమ్మమ్మ కూడా నన్ను ఉద్యోగం చేయొద్దనేవారు. నేను శ్రమపడటం వాళ్ళకి చూడలేరట. అవును మరి, అల్లారు ముద్దుగా అరచేతిలో పెట్టుకుని పెంచారు కదూ. రమేష్ అల్లరిగా అన్నాడు. కానీ రమ ముఖం మాత్రం నీలినీడలు పరుచుకున్నట్లయింది. మనవల్ని అపురూపంగా పెంచే తాతయ్యలు అమ్మమ్మలు చాలామందే ఉంటారు. కానీ నాలాగా చిన్నతనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు కదూ. తలెత్తి అతని వంక చూస్తూ అంది. ఆ అమ్మాయి ముఖం చూడగానే రమేష్ మనసు కలుక్కుమంది. అతని గొంతు హాస్యపు ధోరణి మాని మృదువుగా మారిపోయింది. సారీ రమా, నా మాటలు నిన్ను ఈ విధంగా బాధిస్తాయని అనుకోలేదు. తల్లిదండ్రులు లేని వెలితి ఎవరూ పూడ్చలేనిది. ఎంతమంది తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎంత గారం చేసినా ఆ లోటు తీరదు. కొంతమందికైతే ఇలాంటి తాతయ్యల వాత్సల్యము ఆప్యాయత కూడా కరువవుతాయి. అలాంటి వారి ముందు నువ్వు అదృష్టవంతురాలివే కదూ, అందుకని అన్నాను.
సంజాయిషి ఇస్తున్నట్లు ఆమెని ఓదార్చాలన్నట్లు అన్నాడు. అవును, అమ్మమ్మ తాతయ్య నన్ను వారి ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అందుకే ఉద్యోగంలో చేరితే ఎక్కడ కందిపోతానో అలసిపోతానో అని ఆరాటపడిపోతారు. అసలు నేను కాలేజీకి వెళ్ళొస్తున్నప్పుడు కూడా రోజంతా ఏవో దుంగలు దూలాలు మోసి శ్రమపడిపోయినట్లు విలవిల్లాడిపోయేవారు వాళ్ళిద్దరూ. అయినా కనీసం డిగ్రీ చదువైనా ఉండాలి కదా అన్నట్లు నన్ను కాలేజీ మాన్పించలేదనుకో. సరే, ఈ ఉద్యోగమైనా రోజు 4 గంటల సేపే, అది కూడా పరుగునే కనుక ఎవరికి ఇబ్బంది లేదు. పోనీలే కానీ మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు అని సరిగ్గా అతను అంటూ ఉండగానే మహేష్ కింద నుండి వచ్చాడు. తన పని ఎంతవరకు అయిందో చూడాలని. పార్టీ పేరు చెప్పగానే వాడికింత ముఖమైంది. రమ ఏం చెప్తుందో అని ఆశగా చూడటం మొదలుపెట్టాడు. అరే అత్తయ్య, నీకింకా పెట్టలేదా? అమ్మమ్మ ఒబ్బట్లు చేసిచ్చింది, ఇందాకే తెచ్చాను. నీకిష్టమని మరో 4 ఎక్కువ ఇచ్చింది కూడా. సరిగ్గా రాని బొమ్మని రబ్బరుతో చెరిపి మళ్ళీ గీయటానికి ఉపక్రమిస్తూ అంది. ఒబ్బట్లయితే నాకు ఇష్టమే, మరి అమ్మ నాకు పెట్టలేదు బొంగమూతితో అన్నాడు మహేష్. రమ వాడి బుగ్గగిల్లి అన్నయ్య కూడా వచ్చాక ఏకంగా పెట్టొచ్చని ఊరుకుందేమో అంది నవ్వుతూ. ఇంతలో క్రింద నుండి యశోద పిలవటం వినిపించింది. అదో అమ్మ పిలుస్తుంది, నువ్వు వెళ్ళు మహేష్, నేను తర్వాత తింటానని చెప్పు అని రమేష్ అంటుండగానే వాడు కిందికి పరుగు పెట్టాడు. పైకి కిందికి ఎన్నిసార్లు తిరుగుతాడో లెక్కుండదు. వెళ్తున్న తమ్ముడినే చూస్తూ అనుకున్నాడు రమేష్. నేను మొదటి నెల జీతం అందుకున్నాక నీకు ప్రత్యేకమైన బహుమతి కొనిస్తాను మురిపెంగా అంది రమ. ఎందుకట? నా తృప్తి కోసం మూతి ముడుచుకొని నవ్వుతూ చెప్పింది. ఉదయం ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి ఆ పిల్ల అదే ఆలోచిస్తోంది. కానీ ఇంతవరకు అతనికి ఏం కానుక ఇవ్వాలో నిశ్చయించుకోలేకపోతుంది. అదేమిటో చెప్పరాదు? దానిని తలుచుకుంటూ ఈ 4 రోజులు జపం చేస్తాను. థ్యాంక్స్, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదని అంటావేమో అని ఇందాకటి నుంచి భయపడ్డాను. నేనిచ్చిన ప్రజెంటేషన్ తీసుకోవటానికి నువ్వు ఇంత త్వరగా అంగీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నన్ను చూస్తుంటే ఏ సరదాలు ఎలాంటి అనుభూతులు అక్కర్లేని పాషాణంలా అనిపిస్తోందా? ఆహా, అదేం కాదు తడబడింది. ఇంక అట్టే ఊరించక అదేమిటో చెప్పు మరి. చక్కటి టై అప్పటికప్పుడు స్ఫురించింది. చటుక్కుని చెప్పేసింది. నేనేం ఆఫీసర్ని అనుకున్నావా టై కట్టుకు తిరగటానికి? కయ్యానికి కాలుదూ ఉన్నట్లు అన్నాడు. నిజానికి అతనికి రమ అభిమానము బహుమతి ఎంపిక కూడా సంతోషాన్నే కలిగించాయి. ముందు ముందు అవుతావేమో ఎవరు చూడొచ్చారు. ఇప్పుడు మాత్రం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు దర్జాగా కట్టుకు వెళ్ళు. అసలు నువ్వు సూటులో ఎలా ఉంటావో చూడాలని చాలా ముచ్చటగా ఉంది మురిపెంగా అంది. అలాంటి దుస్తుల్లో రమేష్ని ఊహించుకుంటూ. దీన్నే కోరికలే గుర్రాలైతే అంటారు తెలుసా? 4 జతల మంచి బట్టలు లేవు కానీ సూట్లు వేసుకొని తిరగాలని ఎలా అనుకుంటున్నావు మందలిస్తున్నట్లన్నాడు. నువ్వు వట్టి పిసినారివి. ఊహల్లోనైనా పెద్ద పెద్ద కోరికలు ఆశలు ఉండకూడదంటావు. సూట్ సంగతి అలా ఉండని కానీ నేను టై కొనిచ్చాక చక్కగా ప్యాంట్లో షర్టు టక్ చేసుకుని టై కట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళు. తను గీసిన బొమ్మ సరిగ్గా ఉందో లేదోనని అన్ని కోణాల నుండి చూస్తూ అంది. నువ్వు టై కొనిచ్చేలోపు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తే ఆ అమ్మాయిని ఆట పట్టించాలనే అన్నాడు. అది గ్రహించుకొని ఒక క్షణం అలిగినట్లు మూతి ముడుచుకుంది. తరువాత కాస్త పెంకిగానే సమాధానం చెప్పింది. నేను ఇచ్చిన టై కట్టుకునే ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటంత చిన్న బుద్ధి కాదు నాదు, తెలిసిందా? నీది చాలా దొడ్డ మనసులమా, ఆ విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. హఠాత్తుగా అతని గొంతు అతి మృదువుగా ఆప్యాయంగా మారిపోయింది. అందుకు నేను కూడా చాలా గర్వపడుతుంటాను. చాలే, నీ వ్యక్తిత్వం ముందు ఆదర్శాల ముందు నేను సూర్యుని ముందు దివిటీలా కూడా ఉండను. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఆరాధనగా అతని వంక చూస్తూ అంది రమ. అదంతా సరే కానీ నీ ఉద్యోగం అనుభవం ఎలా ఉందో చెప్పు. పిల్లలంతా నీ మాట వింటున్నారా? నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నావా? అసలు ఎంతమంది పిల్లలున్నారు అన్నీ చెప్పు మరి కుతూహలంగా అడిగాడు రమేష్ టాపిక్ మారుస్తూ. రమ వెంటనే ఏం మాట్లాడలేదు కానీ ఆ పిల్ల ముఖంలో కళ్ళల్లో పెదవుల మీద అదోలాంటి చిరునవ్వు తారట్లాడింది. నీ కెరియర్ డైరీలో మొదటి పేజీ అంత ఆనందదాయకంగా ఉందా? నీలో నువ్వే తలుచుకుని మురిసిపోతున్నావు ఆట పట్టించాడు రమేష్. మురిసిపోవటం కాదు కానీ తలుచుకుంటే నవ్వొస్తోంది. బొత్తిగా చిన్న పిల్లలు కదూ, వాళ్లతో 4-5 గంటలు గడపటం అంటే అదో చిత్రంగా ఉంటుంది. నా క్లాస్లో 10 మంది పిల్లలున్నారు. ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 దాకా క్లాస్ ఉంటుంది. మధ్యలో 11 గంటలకి ఒక పావు గంట ఇంటర్వెల్ ఉంటుంది. ఆ సమయంలో తినటానికి పిల్లలు ఏమైనా తెచ్చుకుంటారు. జయ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్లకి తను తెచ్చుకుని తినటం కంటే పక్కవాళ్ళ దానిలోంచి కాస్త తీసుకుని తినటం మహా సరదా అనుకుంటా. అది కూడా వాళ్ళు చూడకుండా చెయ్యాలని ఆ పిల్ల తాపత్రయం. చూడు, ఇంత చిన్నతనంలో కూడా ఎలాంటి దొంగ బుద్ధిలో. పిల్లలకి క్రమశిక్షణ మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచి కూడా
తల్లిదండ్రులే నేర్పాలి. చాలామంది ఆ విషయం వదిలేసి చిన్నప్పటి నుండి స్కూలుకి పంపిస్తున్నాం కదా, పిల్లలకి మంచి బుద్ధులు నేర్పాల్సిన బాధ్యత ఆ టీచర్లదే అనుకుంటారు. ఇక తమ పూచి ఏమీ లేనట్లు మధ్యలోనే అందుకొని అన్నాడు రమేష్. అంతేలే, ఒకవేళ నేను జయ పేరెంట్స్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళు అదే సమాధానం చెప్పేవారేమో. కానీ ఇవాళే మొదటి రోజు కదూ, పిల్లల్ని వాళ్ళ నడవడికని స్టడీ చేశానే, కానీ ఎవరికి ఏం కంప్లైంట్ చేయాలనుకోలేదు. ఆ ఇంటర్వెల్ సమయంలో మాత్రం 4-5 పిల్లలు నా దగ్గరికి వచ్చి, టీచర్, జయ నా పులిహోర తినేసింది, జయ నా బ్రెడ్ మీద జామ్ తినేసింది, జయ నా పాప్కార్న్ తినేసింది అని చెప్పి బిక్క ముఖాలతో నిలబడేసరికి మొదట ఆశ్చర్యం, ఆ తర్వాత నవ్వు, జాలి అన్నీ వచ్చాయి. సరే, తర్వాత జయని మందలించి వాళ్ళని టిఫిన్ తినమంటే ఏమన్నారో తెలుసా? ఇంకొకరు ఎంగిలి చేసింది మేం తినము అన్నారు. అది మంచి అలవాటే కదూ. ఆ మాట అంటున్నప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే మాత్రం భలే ముచ్చటేసింది. అందరూ తింటుంటే వీళ్ళు 4 దిగులుగా కూర్చునేసరికి జాలేసి ఆయా చేత ఓ బిస్కెట్ల ప్యాకెట్ తెప్పించి వాళ్ళకిచ్చాను. బేష్, బాగుంది. నువ్వు రోజు ఇలా చేయటం మొదలుపెట్టావంటే నీకు అక్కడ దొరికే జీతమంతా బిస్కెట్లు కొనడానికే సరిపోతుంది. రోజు కొంటానేమిటి, 2 రోజులు చూసి జయ పేరెంట్స్కి వార్నింగ్ ఇస్తాను. అసలు నాకు ఉపాయం తోచింది. రేపటి నుండి పిల్లలందరినీ వాళ్ళ టిఫిన్ ప్యాకెట్లు నా బల్ల దగ్గర ఓ వారగా పెట్టమంటాను. ఇక ఎవరి టిఫిను తినేసే అవకాశం ఉండదుగా. ఐడియా బాగానే ఉంది, కానీ అందులో ఎవరైనా ఓ గడుగ్గాయి నా టిఫిన్ అంతా మా టీచర్ తినేసిందంటే మాత్రం చిక్కొస్తుంది. రమేష్ వేళాకోళం చేస్తుంటే రమ నిండుగా నవ్వింది. కథ కొనసాగుతుంది.